చంపడం అనేది ఎంత బాధాకరం, పర్యావరణం కరెక్టే ఎంత. మీరు చెప్పింది. కాకపోతే ఆయన అసెంబ్లీలా చెప్పిండు, కోర్టు నుంచి స్టే తెచ్చిన ఆయన అంటున్నాడు కదా, అదంతా ప్రభుత్వ అది భూమే ప్రభుత్వ కదా. భూమి 400 అక్కడ ఉన్న ఎకరాలు మూగజీవులు అంటున్నాడు అన్నిటి కదా. కూడా వేరే నేషనల్ పార్క్ వేరే తరలిస్తామంటున్నారు. నేషనల్ పార్కుకు పంపిస్తాడు ఎక్కడ కదా. కూడా వాటిని చంపడం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఒక జింక చనిపోయినట్టు మనకు విజువల్ లో అన్ని అవన్నీ ఏ తోటి కావాలని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ లో వాళ్ళు కావాలని ఆ మార్ఫింగ్ ఫోటోలు అన్ని బయట పెట్టడం ప్రజల్ని. టిఆర్ఎస్ పార్టీ ఒకటే కాదండి, ప్రజల అందరు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు, ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు, వాట్సాప్ లో పోస్ట్ చేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నారండి. విద్యార్థులు చూస్తున్నాం, సరే విద్యార్థులను ఎందుకండి కొట్టడం? ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ గవర్నమెంట్ తీసుకోవడం తప్పేముంది. ఇప్పుడు ఒకప్పుడు హైటెక్ సిటీ గానీ గచ్చిబౌలి గానీ ఒకప్పుడు అది అదంతా అడవి కూడా కదా. అడవి ప్రాంతమే కదా. ఇప్పుడు ఒక అడవి ప్రాంతాన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేశారు కాబట్టి గతంలో 10 సంవత్సరంలో మన బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ అంటుంది. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తా అంటే పర్యావరణం తప్పకుండా అండి, డెవలప్మెంట్ కు ఎవ్వరు కూడా అడ్డుపడరు. ఇప్పుడు ఈ రోజు మనం చూసినట్టయితే రేణు దేశాయ్ గారు కూడా స్పందించారు. పర్యావరణాన్ని కాపాడండి రేవంత్ రెడ్డి గారు, మనము శ్వాస తీసుకోవడానికి మంచి స్వచ్ఛమైన గాలి ఉండాలి, కాపాడండి. ఈ హైదరాబాద్ చుట్టుముట్టూత 1000 ఎకరాల భూమి ఉంది, అక్కడ డెవలప్మెంట్ చేయండి. ఇక్కడ వన్యప్రాణులు మూగజీవాలు ఉన్నాయి, అవి మనం నేషనల్ పార్క్ గా చెప్పుకుంటే జింకలు ఉన్నాయి, మన నెమలులు ఉన్నాయి, చాలా విలువైన వన్యప్రాణులు. లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి జాబులు ఇద్దామని చెప్పి డెవలప్మెంట్ కోసం చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. తప్పకుండా అండి, ప్రభుత్వం ఇప్పుడు ఇస్తా అన్న హామీలను నెరవేర్స్తే అదే గొప్పనండి. ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నది, 2500 ఇస్తా అన్నది, రైతు బంధు వేయట్లేదు, రైతు బీమా వేయట్లేదు, అనేక సంక్షేమ కార్యక్రమాలను. ఇప్పుడు మెట్రో అన్నారు, 2వ విడత మెట్రో లేదు, అనేక రకాల. గత ప్రభుత్వం చేసి మొత్తం అప్పుల పాలు చేసింది. ఆ మిత్తిలు కట్టలేకనే ఈ రోజు ప్రభుత్వం కట్టలేకనే గత ప్రభుత్వం పేరు మీద నెపం వేస్తూ ఈ 400 ఎకరాలను అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకే ఇప్పుడు మనము అది ల్యాండ్ అనేది మనం సేవ్ చేసుకోవడం చాలా ఇప్పుడు మన మీద ఉంది. ప్రభుత్వాన్ని ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ కాలేజ్ ని గానీ, ఆ హాస్టల్స్ ని గానీ, దానికి సంబంధించిన బిల్డింగ్ ని గానీ ఎక్కడ కూడా వాళ్ళు టచ్ చేయట్లేదు. ఏదైతే 400 ఎక్స్ట్రా గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ ని మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు తప్ప అక్రమంగా అన్యాయంగా ఏం తీసుకోవట్లేదు కదా. అది అక్రమంగా అని చెప్పడం లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. కాకపోతే ఇంత త్వరితగతిన రాత్రి బుల్డోజర్లు పెట్టి అంత తొందరగా చేయాల్సిన అవసరం ఏముంది? రాత్రి మనం చూస్తున్నాం, నడి రాత్రి వాటి చెట్లను నరికేస్తున్నారు, ఆ జేసీబీలను చూస్తున్నాము, 100 బుల్డోజర్లు పెట్టి అది చెట్లను అడవిని నరకడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చి చెరువులని రక్షిస్తుంది. సో అలాంటి పర్యావరణాన్ని రక్షిస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో చెరువులన్నీ కబ్జా చేసుకొని బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఏం చెప్తారు? ఒకటండి, హైడ్రా పేరుతో మీరు మంచి విషయం చెప్పారు. హైడ్రా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనించారండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది 100 కోట్ల ఫామ్ హౌస్ అక్కడ ఉంది దుర్గం చెరువు దగ్గర, అదేమో కూలగొట్టడం లేదు. ఈ రోజు ఫాతిమా కాలేజ్ ఆల్రెడీ మార్కింగ్ కూడా పెట్టడం జరిగింది కదా. మార్కింగ్ పెట్టురా. ఇప్పుడు ప్రజలదైతే చిన్న ప్రజలది 50 గజాలు 60 గజాలు ఉన్న నిరుపేదలది వెంటనే కూలగొట్టారు, వాళ్ళకు టైం కూడా ఇవ్వలేదు. అదే ఈ రోజు చూసినట్టయితే ఓవైసీ కాలేజీలు, అదే మల్లారెడ్డి కాలేజీలు, అనేక అనురాగ్ యూనివర్సిటీలు, పెద్ద యూనివర్సిటీలు కొన్ని 100 ఎకరాలు అలా ఆక్రమించారు. వాళ్ళు ఏమో ఇప్పుడు కూలగొట్టడం లేదు. కాలేజ్ భూమి అనేది అసలు టచ్ చేయడం లేదు కదా అక్కడ అంటున్నాం. అదే అంటున్నాం. మరి ఎందుకు ఇది? ఎందుకంటే డబ్బున్నోనికి ఇది ప్రభుత్వం అనేది కొమ్ము కాస్తుంది. సో ఇలాంటి వాటిని మనము తీవ్రంగా ఖండించాలి.